కేసీఆర్ ఎంట్రీతో వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ వ్యవహారం సద్దుమణిగింది. వరంగల్ బీజేపీలో చేరేందుకు సిద్దమైన ఆరూరి రమేష్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ సారయ్య హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ తర్వాత వీరితో కేసీఆర్ సమావేశమయ్యారు. వరంగల్ పార్లమెంట్ లో ఏం జరుగుతుందో తెలుసుకుని నేతలకు నచ్చచెప్పారు. మీటింగ్ తర్వాత మాట్లాడిన ఆరూరి రమేష్ ట్విస్ట్ ఇచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అమిత్ షాను కలవలేదని, బీఆర్ఎస్ లోనే ఉంటున్నానని చెప్పి షాక్ ఇచ్చారు ఆరూరి రమేష్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన మధ్యాహ్నం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇది కేసీఆర్ నివాసం. ప్రస్తుతం కేసీఆర్ నివాసం దగ్గర మొత్తం సందడిగా ఉంది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ పొద్దు నుంచి కూడా ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుతో సహా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఓడిపోయినటువంటి నేతలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ లీడర్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ప్రధానంగా వరంగల్ టికెట్ ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద పెద్ద ఎత్తున తర్జన జరిగినటువంటి సందర్భం మనం చూసాం. ఇక్కడ ఆరూరి రమేష్ ప్రధానంగా టికెట్ ఆశించినటువంటి సందర్భం ఉంది. అయితే ఆయన బీజేపీలో చేరుతున్నారు అన్నట్టు ఒక చర్చ జరిగింది. అదే సమయంలో అక్కడ అమిత్ షాతో పాటు కీలకమైనటువంటి బీజేపీ నేతలతో కూడా చర్చలు జరిపారు. వెళ్ళిపోతున్నారు అన్నట్టు జరిగిన నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అన్నట్టు విషయాన్ని అయితే ఆయన చెప్పినటువంటి సందర్భం ఉంది. అదే సమయంలో ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి పసునూరు దయాకర్ కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా కాసేపటి క్రితం మాట్లాడారు. పార్టీ ఎవరికి ఇచ్చినా కూడా టికెట్ నాకేం అభ్యంతరం లేదు, నాకు టికెట్ వస్తుందనే నమ్మకం నాకుంది అన్నటువంటి విషయాన్ని అయితే ఆయన ఆత్మవిశ్వాసంతో అయినటువంటి చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి వరంగల్ రాజకీయం అనేది హాట్గా సాగుతున్నటువంటి సందర్భం. అలాగే ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, సీనియర్ లీడర్ అందరూ కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకున్నారు. ఆరూరి రమేష్ని కూడా తీసుకొచ్చారు, కేసీఆర్ని కల్పించారు. ఒక ట్విస్ట్ ఏంటంటే ఇప్పటివరకు చాలామంది సిట్టింగ్ ఎంపీలు ఇద్దరు వెళ్ళిపోయారు. ఒకరు ఆల్రెడీ బీజేపీలోకి వెళ్ళారు, ఇద్దరు బీజేపీలోకి వెళ్ళారు, ఒకరు కాంగ్రెస్కి కూడా ఎంపీ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయినా కూడా పెద్దగా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేయని కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈరోజు ఆరూరి రమేష్ విషయంలో మాత్రం కొంత సీరియస్గా కసరత్తు చేశారు, మొత్తం రప్పించారు. ఆయన బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. ఆయన పార్టీ మారను అనే విషయాన్ని అయితే చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారని ఇప్పటికైతే 4-5 టికెట్లు ఇప్పటికైతే అధికారికంగా వెల్లడించినటువంటి సందర్భం మనం చూసాం. మిగతా టికెట్ల విషయంలో మాత్రం చాలా మంది పోటీ చేయడానికి జంకుతున్నారు. కొంతమంది అయితే వివిధ ఆర్థిక సమస్యలు సాకాదుపుతున్నారు, మరి కొంతమంది ఓడిపోతామన్న రీజన్ లోపల మనసులో పెట్టుకొని బయటికి పోటీ చేయట్లేరు. ఇట్లా చాలా రీజన్తో అయితే పోటీ చేయడానికి అనాసక్తితో ఉన్నారు. రంజిత్ రెడ్డి కావచ్చు, సికింద్రాబాద్ నుంచి కావచ్చు, అదేవిధంగా మల్కాజ్గిరి విషయంలో కావచ్చు, ఇట్లా చాలా వరకు అయితే ఇంకా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ఇంకా ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. వరంగల్ విషయంలో మాత్రం ఖచ్చితంగా పార్టీ ఎట్లయినా చేసి ఆ సీటు దక్కించుకోవాలి అన్నటువంటి విషయంతో ఆరూరి రమేష్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయనకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారనేది కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే కావ్య పేరు ఏర్పడుతోంది, కడియం శ్రీహరి కూతురు, అదేవిధంగా పసునూరి దయాకరు, ఇద్దరిట్లో ఎవరికి ఇచ్చినా ఓకే అన్నటువంటి అయితే వాళ్ళిద్దరు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అదే విషయంలో రమేష్ పేరు కూడా తెరపైకి వచ్చింది నిన్న మొన్నటి వరకు. ఆయనకి ఇస్తారా అన్నది కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మొత్తానికి అయితే చర్చలు అయితే జరుగుతున్నటువంటి సందర్భం కేసీఆర్ తోటి. మరొక విధంగా చూస్తే బీఎస్పీకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ రామ్జీతో పాటు అలాగే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా కాసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ భేటీలో పొత్తుకు సంబంధించిన అంశం, ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాము 4-5 రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ చర్చలు జరిపారు. నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద చర్చ జరిగింది. నాగర్ కర్నూలుకు సంబంధించిన దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ టికెట్ ఇస్తూ మరొక స్థానంలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఆయన మెలికబెట్టినట్టు తెలుస్తోంది. అది నాగర్ కర్నూలుతో పాటు ఆదిలాబాద్ టికెట్ కూడా కావాలని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వీటిలో ఖచ్చితంగా తమకు ఇవ్వాలి, మిగతా స్థానాల్లో కూడా 15 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు ఇస్తామని కూడా బీఎస్పీ సంబంధించినటువంటి రామ్జీ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాయావతితో చర్చలు జరిగాయి, మాయావతి పొత్తుకు ఓకే అని కూడా చెప్పినట్టు సందర్భం. ఎందుకంటే ఐఎన్డీఏ కూటమిలో బీఆర్ఎస్ కానీ బీఎస్పీ కానీ లేదు కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పొత్తును స్వాగతిస్తున్నామని కూడా ఇరువురు పార్టీ నేతలు కూడా చెప్పినటువంటి సందర్భం కనుక ఆ చర్చలు కూడా మరో పక్క నడుస్తున్నాయి. ఒక పక్క బీఎస్పీ సంబంధించినటువంటి సీట్ల వ్యవహారం, అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం మొత్తం కూడా ఈరోజు కేసీఆర్ నివాసంలో చర్చలు అయితే జరుగుతున్నాయి. కాసేపటి క్రితం ఒకరిద్దరు సిట్టింగ్ సంబంధించినటువంటి ఎంపీతో పాటు మాజీ సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కూడా కొంతమంది వచ్చి మాట్లాడారు. దీని మీద లోపటి నుంచి ఇంకా అదనపు సమాచారం రావాల్సిన అవసరం ఉంది. చూడాలి కాసేపటి తర్వాత ఎవరన్నా దీని మీద స్పష్టంగా మాట్లాడతారా, టికెట్కి సంబంధించినటువంటిది అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందా వరంగల్ నుంచి చూడాల్సిన అవసరం ఉంది.
రైట్ నరేందర్, అంటే మొత్తానికి అంటే ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, దీనిపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది?